హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఏ టిఫిన్ అయినా నార్మల్గా తినే చట్నీ ఒకటి చూపిస్తాను. అది కూడా టమాటా పల్లీలతో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొట్టు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి నేను ముందుగానే ఇక్కడ టమాటా, పండు మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అవి మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అది మొత్తం ఇట్లా అంటే మొత్తం దగ్గరికి అయిపోవాలి. మొత్తం దగ్గరికి అయ్యాక ఒక ప్లేట్లో తీసేసి అవి కూడా చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు వేసుకోవాలి మనం. ఇప్పుడు నేను నా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి మాత్రం వేసుకుంటున్నా. మీరు ఇంకా ఏమైనా కావాలి మీకు టేస్ట్గా అంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టుకున్నాను. మీకు ఇంకా ఏమైనా పప్పులు అట్లాంటివి ఉంటే అవి కూడా వేసేసుకోండి. నాకు అవి ఇష్టం ఉండదు. తర్వాత మిక్సీ జార్లో మనం ముందు ఫ్రై చేసుకున్న టమాటా, పండు మిర్చి వేసేసుకొని పల్లీలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని 2-3 మన వెల్లుల్లి కూడా వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ చూసుకొని పోసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని మనం ముందు వేసుకున్న పోపులో ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మన చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఏ టిఫిన్లోనైతే ఆసమ్ ఉంటుంది.